వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం 2 రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఎన్ని సంవత్సరాలు ఉండాలని పేర్కొన్నారు? 10 సంవత్సరాలు. ఈ చట్టంలోని సెక్షన్ 5 ప్రకారం హైదరాబాదు గరిష్ఠంగా 10 సంవత్సరాల కాలానికి ఉమ్మడి రాజధానిగా ఉంటుందని, ఆ తర్వాత అది తెలంగాణకు మాత్రమే రాజధానిగా మారుతుంది అని ఈ చట్ట ప్రకారం తెలియజేస్తుంది. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ సుప్రీంకోర్టుకు తన స్వంత తీర్పులను సమీక్షించుకునే అధికారాన్ని కల్పిస్తుంది? అధికరణ 137. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణ సుప్రీంకోర్టుకు తన స్వంత తీర్పులను సమీక్షించుకునే అధికారాన్ని కల్పిస్తుంది? అధికరణ 137. ఆర్టికల్ 137 ప్రకారం పార్లమెంటు చేసిన చట్టాలకు లోబడి సుప్రీంకోర్టు తను అంతకు ముందు ఇచ్చిన ఏ తీర్పునైనా తిరిగి సమీక్షించే అధికారం కలిగి ఉంటుంది. మానవ జీర్ణ వ్యవస్థలో ఆహారం పూర్తిగా జీర్ణమై పోషకాలు రక్తంలోకి శోషించబడే ప్రధాన భాగం ఏది? చిన్నప్రేగు. చిన్నప్రేగులలోనే ఆహారం సంపూర్ణంగా జీర్ణమవుతుంది. అక్కడ ఉండే విల్లీ అనే సూక్ష్మ నిర్మాణాల ద్వారా పోషకాలు రక్తంలోకి శోషించబడతాయి. ఒక ఆమ్లం లోహంతో చర్య జరిపినప్పుడు సాధారణంగా ఏ వాయువు విడుదలవుతుంది? హైడ్రోజన్. ఒక ఆమ్లము లోహంతో చర్య జరిపినప్పుడు సాధారణంగా ఏ వాయువు విడుదలవుతుంది? హైడ్రోజన్. ఆమ్లాలు క్రియాశీల లోహాలతో చర్య జరిపినప్పుడు లోహ లవణాలను ఏర్పరుస్తూ హైడ్రోజన్ వాయువును విడుదల చేస్తాయి. ప్రిజం గుండా కాంతి ప్రయాణించినప్పుడు అది వివిధ రంగులుగా విడిపోవడానికి ప్రధాన కారణమేమిటి? వక్రీభవనం. ప్రిజం గుండా కాంతి ప్రయాణించినప్పుడు అది వివిధ రంగులుగా విడిపోవడానికి ప్రధాన కారణం ఏమిటి? వక్రీభవనం. పొడి లిట్మస్ కాగితాన్ని తడిలేని హైడ్రోక్లోరిక్ ఆమ్ల వాయువుకు గురిచేసినప్పుడు రంగులో ఎలాంటి మార్పు వస్తుంది? రంగులో ఎలాంటి మార్పు ఉండదు. పొడి లిట్మస్ కాగితాన్ని తడిలేని హైడ్రోక్లోరిక్ ఆమ్ల వాయువులకు గురి చేసినప్పుడు రంగులో ఎలాంటి మార్పు వస్తుంది అంటే రంగులో ఎటువంటి మార్పు ఉండదు. ఆమ్ల లక్షణం ప్రదర్శించబడటానికి నీరు లేదా తేమ అవసరం. నీరు లేనప్పుడు HCl వాయువు H+ అయాన్లను విడుదల చేయలేదు, కాబట్టి లిట్మస్ రంగు మారదు. విద్యుదయస్కాంత తరాలలో అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్ను ప్రధానంగా దేనికోసం ఉపయోగిస్తారు? సెల్యులార్ ఫోన్ కమ్యూనికేషన్. విద్యుదయస్కాంత తరంగాలలో అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను ప్రధానంగా దేనికోసం ఉపయోగిస్తారు? సెల్యులార్ ఫోన్ కమ్యూనికేషన్. 300 MHz నుండి 3 GHz పరిధిలో UHF తరంగాలను మన మొబైల్ నెట్వర్క్లు మరియు వైఫైల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. ఎలక్ట్రాన్ ఏ స్థితిలో ఉన్నప్పుడు పరమాణువు నుండి వర్ణపట రేఖ విడుదలవుతుంది? ఉన్నత కక్ష నుండి దిగువ కక్షకు దూకినప్పుడు. ఎలక్ట్రాన్ ఏ స్థితిలో ఉన్నప్పుడు పరమాణువు నుండి వర్ణపట రేఖ విడుదలవుతుంది అంటే ఉన్నత కక్ష నుండి దిగువ కక్షకు దూకినప్పుడు. బోర్ పరమాణు నమూనా ప్రకారం ఎలక్ట్రాన్ ఎక్కువ శక్తిగల కక్ష నుండి తక్కువ శక్తిగల కక్షలోకి దూకినప్పుడు ఆ శక్తి వ్యత్యాసం కాంతి రూపంలో ఉద్గారం అవుతుంది. పరిశ్రమల నుండి వెలువడే పొగలో ఉండే కణిక పదార్థాన్ని తొలగించడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? పరిశ్రమల నుండి వెలువడే పొగలో ఉండే కణిక పదార్థాన్ని తొలగించడానికి ఏ పరికరాన్ని ఉపయోగిస్తారు? ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్. ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్. ఎలక్ట్రోస్టాటిక్ ప్రెసిపిటేటర్లు స్థిర విద్యుత్ ఆవేశాన్ని ఉపయోగించి పొగలోని సూక్ష్మ దుమ్ము మరియు బూడిద కణాలను ఆకర్షించి విడదీస్తాయి. జన్యు మార్పిడి మొక్క అయిన గోల్డెన్ రైస్లో ఏ విటమిన్ తయారీ కోసం జన్యువులను చేర్చారు? విటమిన్ ఏ. జన్యు మార్పిడి మొక్క అయిన గోల్డెన్ రైస్లో ఏ విటమిన్ తయారీ కోసం జన్యువులను చేర్చారు అంటే విటమిన్ ఏ కోసం. గోల్డెన్ రైస్లో బీటా కెరోటిన్ ఉత్పత్తి చేసే జన్యువులను ప్రవేశపెట్టారు. ఇది మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత విటమిన్ ఏగా మారుతుంది. కృత్రిమ మేధస్సు పితామహుడిగా ఎవరిని పరిగణిస్తారు? జాన్ మెక్ కార్తీ. 1956లో దార్ట్మౌత్ కాన్ఫరెన్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రతిపాదించి ఈ రంగానికి పునాది వేసినందుకు జాన్ మెక్ కార్తీని AI పితామహుడిగా పిలుస్తారు. కంప్యూటర్ నెట్వర్కింగ్లో ఉపయోగించే
ఎంఏసి అడ్రస్ అంటే మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్ యొక్క ప్రామాణిక పరిమాణం ఎంత? 48 బిట్స్, 48 బిట్స్. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డుకు ఉండే ఫిజికల్ అడ్రస్ 48 బిట్ల పొడవు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? పేదరికాన్ని నిర్మూలించడం. P4 అంటే పీపుల్, ప్రోగ్రెస్ త్రూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో సమాజంలోని అత్యంత పేద కుటుంబాల ఆదాయాన్ని పెంచి పేదరికం నుంచి దూరం చేయడం దీని లక్ష్యం. నికర ప్రాథమిక ఉత్పాదకత పరంగా ప్రపంచంలో అత్యంత ఉత్పాదకత కలిగిన పర్యావరణ వ్యవస్థ ఏది? ఉష్ణమండల వర్షారణ్యాలు. అనుకూలమైన ఉష్ణోగ్రత, అధిక సూర్యరశ్మి మరియు సమృద్ధి వర్షపాతం ఉండటం వల్ల ఉష్ణమండల వర్షారణ్యాలు అధిక వార్షిక నికర ఉత్పాదకతను కలిగి ఉంటాయి. భారతదేశంలో ఎన్నికల బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో కొట్టివేసింది? 2024. భారతదేశంలో ఎన్నికల బాండ్ల పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో కొట్టివేసింది? 2024. ఫిబ్రవరి 2024లో సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తుల రాజ్యాంగ బెంచ్ ఎన్నికల బాండ్ల పథకం పౌరుల సమాచార హక్కును ఉల్లంఘిస్తోందని పేర్కొంటూ దానిని పూర్తిగా రద్దు చేసింది. కేంద్ర సమాచార కమిషన్ను నియమించేది ఎవరు? కేంద్ర సమాచార కమిషనర్ను నియమించేది ఎవరు? ప్రధానమంత్రి నేతృత్వంలోని కమిటీ సిఫారసుపై భారత రాష్ట్రపతి. ప్రధానమంత్రి నేతృత్వంలోని కమిటీ సిఫారసుపై భారత రాష్ట్రపతి. ప్రధానమంత్రి లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు ఒక కేంద్ర కేబినెట్ మంత్రితో కూడిన త్రిసభ్య కమిటీ సిఫారసు మేరకు రాష్ట్రపతి వీరిని నియమిస్తారు. భారతదేశం ఫ్రాన్స్ నుండి ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయడానికి అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకుంది? 36 విమానాలు. భారతదేశం ఫ్రాన్స్ నుండి ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడానికి అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకునింది అంటే 36 విమానాలు. భారత ప్రభుత్వం ఫ్రాన్స్తో కుదుర్చుకున్న ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ ప్రకారం 36 రాఫెల్ జెట్ విమానాలను కొనుగోలు చేసింది. ఇవన్నీ భారత వైమానిక దళానికి విజయవంతంగా అందాయి. జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్లు అధికారికంగా 2 వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏ తేదీ నుండి అమల్లోకి వచ్చాయి? 31 అక్టోబర్ 2019. జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్లు అధికారికంగా 2 వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఏ తేదీ నుండి అమల్లోకి వచ్చింది? 31 అక్టోబర్ 2019. ఆగస్టు 19లో ఆర్టికల్ 370 రద్దు మరియు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఆమోదు పొందాక సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31, 2019 నుండి ఈ 2 యూనియన్ టెరిటరీస్లు అధికారికంగా ఉనికిలోకి వచ్చాయి. ప్రసిద్ధ కంప్యూటర్ సాఫ్ట్వేర్ సంస్థ మైక్రోసాఫ్ట్ ప్రస్తుత చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎవరు? మైక్రోసాఫ్ట్ CEO ఎవరు? సత్య నాదెల్లా. హైదరాబాద్కు చెందిన భారతీయ సంతతి వ్యక్తి సత్య నాదెల్లా 2014 నుండి మైక్రోసాఫ్ట్ CEOగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సబ్బును ఇథనాల్లో కరిగించి ఆపై మిగిలిన ద్రావణాన్ని ఆవిరి చేయడం ద్వారా ఏ రకమైన సబ్బు తయారు చేస్తారు? పారదర్శక సబ్బు. సబ్బును ఇథనాల్లో కరిగించి అదనపు ద్రావకాన్ని ఆవిరి చేయడం ద్వారా గ్లిజరిన్ సబ్బుల వంటి పారదర్శక సబ్బులను తయారు చేస్తారు. భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజనను తెలియజేస్తుంది? 7వ షెడ్యూల్. 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా ద్వారా అధికారాల విభజన స్పష్టంగా పేర్కొనబడినది. 8వ షెడ్యూల్లో అయితే అధికార భాషలకు సంబంధించినది. 8వ షెడ్యూల్ అనేది అధికార భాషలకు సంబంధించినది. 7వ షెడ్యూల్ వచ్చేసి అధికార విభజనకు. గోబర్ గ్యాస్లో ప్రధానంగా ఉండే వాయువు మీథేన్. బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్లో దాదాపు 50 నుండి 75% వరకు మీథేన్ వాయువు ఉంటుంది.
ఇది ఒక ఉత్తమమైన ఇంధనంగా పనిచేస్తుంది. మన ఇళ్లలో వాడే ఎల్‌పీజీలో బ్యూటేన్, ప్రొపేన్ ప్రధానంగా ఉంటాయి. ఒక వ్యక్తి స్పష్టంగా చూడగలిగే కనీస దూరం సాధారణంగా ఎంత ఉంటుంది? 25 సెంటీమీటర్లు. ఆరోగ్యకరమైన కన్ను ఉన్న మానవుడు తన కళ్ళపై ఎటువంటి ఒత్తిడి లేకుండా అత్యంత స్పష్టంగా చూడగలిగే కనీస దూరం 25 సెంటీమీటర్లు. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఏ మిషన్ ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంపై భారతదేశం విజయవంతంగా ల్యాండర్ను దించింది? చంద్రయాన్-3. ఆగస్టు 2023 చంద్రయాన్-3 మిషన్ ద్వారా విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టింది. దీనితో చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయిన ప్రపంచంలోని మొదటి దేశంగా భారతదేశం రికార్డు సృష్టించింది. కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ భద్రతలో ఫైర్వాల్ యొక్క ప్రధాన విధి ఏమిటి? అనధికారిక యాక్సెస్ను నిరోధించడం. కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ భద్రతలో ఫైర్వాల్ యొక్క ప్రధాన విధి ఏమిటి? అనధికారిక యాక్సెస్ను నిరోధించడం. ఫైర్వాల్ అనేది నెట్వర్క్ భద్రతా పరికరం. ఇది లోపలికి వచ్చే మరియు బయటకు వెళ్ళే ట్రాఫిక్ను నిరంతరం పర్యవేక్షిస్తూ హానికరమైన డేటా లేదా హ్యాకర్ల నుండి కంప్యూటర్ సిస్టమ్ను రక్షిస్తుంది. నీటి తాత్కాలిక కాఠిన్యతకు కింది వాటిలో ఏ లవణాలు కారణం? కాల్షియం మరియు మెగ్నీషియంల బైకార్బోనేట్లు. నీటిలో కాల్షియం, మెగ్నీషియంల బైకార్బోనేట్లు కరిగి ఉండటం వల్ల తాత్కాలిక కాఠిన్యత ఏర్పడుతుంది. దీనిని కేవలం నీటిని మరిగించడం ద్వారా సులభంగా తొలగించవచ్చు. భారతదేశ నీటిపారుదల రంగంలో బిందు సేద్య పద్ధతిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటి? నీటి వృధా తగ్గి నేరుగా మొక్క వేర్లకు నీరు అందుతుంది. భారత నీటిపారుదల రంగంలో బిందు సేద్య పద్ధతిని ఉపయోగించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటి? నీటి వృధా తగ్గి నేరుగా మొక్క వేర్లకే నీరు అందుతుంది. నీలి విప్లవం భారతదేశంలో దేని ఉత్పత్తిని పెంచడానికి ఉద్దేశించింది? చేపలు మరియు ఆక్వాకల్చర్. నీలి విప్లవం భారతదేశంలో దేని ఉత్పత్తిని పెంచడానికి ఉద్దేశించింది? చేపలు మరియు ఆక్వాకల్చర్. జలవనరులను ఉపయోగించుకుంటూ చేపలు, రొయ్యలు వంటి జలచరాల ఉత్పత్తిని పెంచడానికి నీలి విప్లవం అంటారు. పాలు శ్వేత విప్లవం, నూనె గింజలైతే పసుపు విప్లవానికి సంబంధించినది. ఆధునిక ఆవర్తన పట్టిక మూలకాల యొక్క ఏ ధర్మం ఆధారంగా రూపొందించారు? పరమాణు సంఖ్య. హెన్రీ మోస్లీ ప్రతిపాదించిన ఆధునిక ఆవర్తన నియమం ప్రకారం మూలకాల భౌతిక రసాయన ధర్మాలు, వాటి పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలు పాత మెండలీ పట్టిక పరమాణు ద్రవ్యరాశిపై ఆధారపడి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పొడవు సుమారుగా ఎంత ఉంటుంది? 974 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం పొడవు సుమారుగా ఎంత ఉంటుంది? 974 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ సుమారు 974 కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని కలిగి ఉంది. భారతదేశంలో గుజరాత్ తర్వాత అత్యంత పొడవైన తీరరేఖ కలిగిన రెండవ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంది. కింది వాటిలో ఏ హార్మోనును పోరాట లేదా పలాయన హార్మోన్ అని పిలుస్తారు? అడ్రినలిన్. మనకు బాగా భయం, కోపం, ఒత్తిడి కలిగినప్పుడు అడ్రినల్ గ్రంథి నుండి అడ్రినలిన్ హార్మోన్ వేగంగా విడుదలవుతుంది. ఇది గుండె వేగాన్ని పెంచి ఆ అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేలా శరీరాన్ని అప్రమత్తం చేస్తుంది. ఈ క్రింది వాటిలో ఏ హార్మోను పోరాట లేదా పలాయన హార్మోను అని పిలుస్తారు అంటే అడ్రినల్. అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? IMF ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? వాషింగ్టన్ DC. IMF మరియు వరల్డ్ బ్యాంక్ రెండింటి ప్రధాన కార్యాలయాలు అమెరికా రాజధాని అయిన వాషింగ్టన్ DCలోనే ఉన్నాయి. వరల్డ్ బ్యాంకువి, అంతర్జాతీయ ద్రవ్యనిధి రెండింటి ప్రధాన కార్యాలయాలు వాషింగ్టన్ DCలో ఉన్నాయి. కంప్యూటర్ కీబోర్డులో ఉండే F1 నుండి F12 వరకు గల కీలను ఏమని పిలుస్తారు? ఫంక్షనల్ కీ. కీబోర్డులో ఉండే F1 నుండి F12 వరకు గల కీలను ఫంక్షనల్ కీ అంటారు. ఇవి కంప్యూటర్లో వేర్వేరు సాఫ్ట్వేర్లను బట్టి ప్రత్యేకమైన షార్ట్కట్లను పనులను చేస్తాయి. కింది వాటిలో అత్యధిక విద్యుత్ వాహకత కలిగిన లోహం ఏది? వెండి.
అన్ని లోహాలలోకెల్లా వెండికి విద్యుత్ నిరోధకత చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల దీనికి విద్యుత్ వాహకత అత్యంత ఎక్కువ. దీని తర్వాత స్థానంలో రాగి ఉంటుంది. సూర్యుని నుండి భూమికి ఉష్ణం ఏ పద్ధతి ద్వారా ప్రసారమవుతుంది? ఉష్ణ వికిరణం. సూర్యుని నుండి భూమికి ఉష్ణం ఏ పద్ధతి ద్వారా ప్రసారమవుతుంది? ఉష్ణ వికిరణం. ఉష్ణం ప్రసారం అవ్వడానికి ఎటువంటి యానకం అవసరం లేని పద్ధతిని ఉష్ణ వికిరణం అంటారు. సూర్యుడికి భూమికి మధ్య చాలా భాగం శూన్యం ఉండటం వల్ల ఉష్ణం వికిరణం రూపంలోనే భూమిని చేరుతుంది. భారత రాజ్యాంగంలోని ఏ ప్రాథమిక హక్కును డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగపు హృదయము లేదా ఆత్మగా వర్ణించారు? రాజ్యాంగం పరిహారపు హక్కు. భారత రాజ్యాంగంలోని ఏ ప్రాథమిక హక్కును బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగపు హృదయం లేదా ఆత్మగా వర్ణించాడు? రాజ్యాంగపు పరిహారపు హక్కు. ఆర్టికల్ 32. పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు వారు నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే న్యాయం పొందే అవకాశాన్ని ఆర్టికల్ 32లో కల్పిస్తుంది. అందుకే అంబేద్కర్ దానిని రాజ్యాంగపు ఆత్మగా పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? పర్యావరణ పరిరక్షణ జూన్ 5. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? జూన్ 5. పర్యావరణ పరిరక్షణ, ప్రకృతిని కాపాడుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా ప్రజల్లో అవగాహన పెంచడం కోసం ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీన వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే నిర్వహిస్తారు. మానవ శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి తోడ్పడే విటమిన్ ఏది? విటమిన్ కే. శరీరానికి గాయమైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టడానికి అవసరమయ్యే ప్రోథ్రాంబిన్ అనే పదార్థము తయారీకి విటమిన్ కే చాలా అవసరము. ఒక సాధారణ పరమాణువు యొక్క కేంద్రకంలో కింది వాటిలో ఏ కణాలు ఉంటాయి? ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు. ఒక సాధారణ పరమాణువు యొక్క కేంద్రకంలో కింది వాటిలో ఏ కణాలు ఉంటాయి? ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు. పరమాణువు మధ్యలో ఉండే కేంద్రకంలో ధనావేశం కలిగిన ప్రోటాన్లు, ఆవేశం లేదా న్యూట్రాన్లు కలిసి ఉంటాయి. వీటికి వెలుపల ఎలక్ట్రాన్లు కక్షలో తిరుగుతూ ఉంటాయి. ప్రసిద్ధ శాతవాహనుల రాజుల అధికారిక భాష కింది వాటిలో ఏది? ప్రాకృతం. ప్రాచీన దక్షిణ భారతదేశాన్ని పాలించిన శాతవాహనుల కాలంలో ప్రాకృతం అధికార భాషగా ఉండేది. వారి కాలంలో వేయబడిన శాసనాలన్నీ చాలా వరకు ప్రాకృత భాష లేదా బ్రహ్మలిపిలోనే ఉన్నాయి.